హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారికి వాళ్ళలో ఆకాష్ కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అయిన అంటోని, నీ పిల్ల ఇంకా గట్టిగా 6 నెలలు వస్తుందిరా మామ కాలేజ్కి. ఆ తర్వాత ప్రాజెక్ట్, ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ, సర్వీస్ జాబ్ వస్తుంది. అక్కడే ఎవరో ఒకరిని చూసుకొని నీకు హ్యాండ్ ఇస్తుంది అన్నాడు. నా వసుధ ఎప్పటికీ అలా చేయదు, నేనంటే ప్రాణం అని గట్టిగా చెప్పాడే కానీ మనసులో భయం మొదలైంది. అందాల భరిణే వసుధని వదులుకోవడం ఇష్టం లేదు ఆకాష్కి. ఎలా అయినా వసుధని పెళ్లి సంబంధంతో ఇరికించాలి అనుకున్నాడు. అలా అని వసుధ పేరెంట్స్ని కలిస్తే తన ఆర్థిక పరిస్థితికి ఒప్పుకోరు అని అడగకుండానే డిసైడ్ అయిపోయాడు. వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు మెడలో ఉన్న తాళి ఆమె ఆలోచనలో తను మాత్రమే ఉండేలా చేస్తుంది అని గట్టిగా నిర్ణయం తీసుకొని వసుధతో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. రోజు కాలేజ్కి అయిపోయాక బస్సులో వసుధ పక్కన కూర్చున్నాడు. అతని నిర్ణయం విన్న వసుధ భయపడింది. ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు అని చెప్పింది. ఇంట్లో తెలిస్తే నాకు ఫోన్ చేయి, నేను తీసుకువెళ్తాను. ప్లీజ్ సుధా, నువ్వు లేకుండా నేను ఉండగలనా అని అడిగాడు. లేదు, నేను కూడా ఉండలేను ఆకాష్ అని దీనంగా చెప్పింది వసుధ. మరి ఇది ఫైనల్ ఇయర్, మీ నాన్న నీకు సంబంధాలు చూస్తాడు. మనకు లీగల్గా పెళ్ళి అయిపోతే ఎవరు ఏం చేయలేరు సుధా, నా మాట విను అని చెప్పాడు ఆకాష్. ఆకాష్ చెప్పింది నిజమే. ఈ మధ్య అమ్మ నాన్న తన పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆకాష్ తనను ఎంత బాగా చూసుకుంటాడు, అతని వదిలి తను ఉండగలదా ఆలోచనలో పడి ఉంది వసుధ. కొద్ది రోజుల్లోనే వసుధ తనను చేసిన బ్రెయిన్ వాష్కి తల వంచి అతని పెళ్లి ప్రపోజల్కి ఒప్పుకోవడంతో కథ పెళ్లి పట్టాలెక్కింది. అంటోనీ స్నేహితుడు తండ్రి రిజిస్టర్గా పనిచేస్తుంటే అతని సాయంతో ఒక మంచి రోజు చూసుకొని ఇద్దరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి వచ్చారు. రేపు వీళ్ళ పెళ్లికి స్లాట్ ఇచ్చారు. ఆఫీస్లో పెళ్లి. రవి వసుధ ఇంటికి చేరుకొని స్నానం చేసి తండ్రి వచ్చేసరికి బెడ్రూమ్లో పుస్తకాల ముందు వేసుకొని ఒకరు కంప్యూటర్ ముందు, ఒకరు మంచం మీద సెటిల్ అయ్యారు. వసుధ తండ్రి పేరు నారాయణ, వయసు 52 సంవత్సరాలు. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఏవోయ్, రేపు తెల్లవారుజామున వరంగల్ వెళ్ళాలి, మా హెడ్ క్లర్క్ వారి కొడుకు పెళ్ళి, ఇంటిల్లిపాది రమ్మని మరీ చెప్పాడు అని అన్నాడు నారాయణ. బ్యాగ్ బెంచి మీద పెట్టి అక్కడున్న పాతకాలం నాటి చెక్క కుర్చీలో కూర్చుంటూ ఆమె మంచినీరు తీసుకొచ్చి ఇచ్చింది. అందరం వెళ్ళాలా అండి అడిగింది. పిల్లలకి కాలేజీలు పోగొట్టుకోవడం ఎందుకు, మనం వెళ్దాం అన్నాడు నారాయణ. ఆ సంభాషణ విని రిలాక్స్ అయ్యింది వసుధ. అయితే రేపు అమ్మ నాన్న ఇంట్లో ఉండరు, నేను వెళ్ళి వచ్చేయచ్చు మనసులో అనుకుంది. కస్తూరి వంట చేసి భోజనానికి పిలిచింది. ఉన్నంతలో పొద్దికైన కుటుంబం నారాయణది. ఒక హాల్, కిచెన్, బెడ్రూమ్లు, వంటగది పెద్దది కావడంతో అందులోనే నలుగురు కూర్చునే డైనింగ్ టేబుల్ వేశారు. ఒక రూమ్లో వసుధ, రవి, మరొక గదిలో నారాయణ, కస్తూరి పడుకుంటారు. అందరూ భోజనానికి రాగానే కస్తూరి భోజనం వడ్డించింది. భోజనం పూర్తి అయ్యాక తల్లికి పాత్రలు కడగడంలో సహాయం చేసింది వసుధ. వసు, రేపు ఉదయం పెళ్ళికి వరంగల్ వెళ్తున్నాం, నేను అన్నం కూర చేసి వెళ్తాను. రవి టిఫిన్ తెప్పించుకొని తినేసి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళండి, తాళం పక్కింట్లో ఇచ్చి వెళ్ళు చెప్పింది కస్తూరి. సరే అమ్మా అని చెప్పింది వసుధ. రేపటి షోలో ఏం జరుగుతుందో